మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కీలకమైన దమ్మాయిగూడ ప్రధాన రహదారి కానీ అక్కడ అడుగు పెడితే మాత్రం సాక్షాత్తు నరకం కళ్ల ముందు కదులుతుంది. ప్రతిరోజు ఉదయం ఆ రోడ్డుపైకి వెళ్లే ఉద్యోగులు, పాఠశాల పిల్లలకు అది కేవలం ప్రయాణం కాదు, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని చేసే భయంకరమైన సాహసం. గత 2 దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత 2 లక్షల మంది ప్రజల జీవితాలను ప్రశ్నార్థకం చేస్తుంది. నిధులు వచ్చినా పనులు జరగవు, ప్రమాదాలు జరుగుతున్నా స్పందన ఉండదు. ఈ తీవ్రమైన నరక కూపం వెనుక ఉన్న అసలు నిజాలేంటి? స్థానికుల ఆక్రోశం, రాజకీయ వేడి ఏ స్థాయికి చేరింది? ఎప్పుడు చూద్దాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర సర్కిల్ పరిధిలోని దమ్మాయిగూడ చుట్టూ ఇళ్లు, వేలాది కుటుంబాలు, నిత్యం వేలాది వాహనాల రాకపోకలు. కానీ ఆ ప్రాంతానికి గుండెకాయ లాంటి ప్రధాన రహదారి మాత్రం ఒక మృత్యుకూపంగా మారింది. గత 20 సంవత్సరాలుగా ఈ రోడ్డు సరైన నిర్మాణానికి నోచుకోలేదు. వర్షం వస్తే చాలు రోడ్డంతా చెరువును తలపిస్తుంది. ఎండ కాస్తే దుమ్ము ధూళితో ఊపిరాడని పరిస్థితి. గుంతలమయంగా మారిన ఈ రహదారిపై ప్రయాణిస్తూ ఇప్పటికే పలువురు వాహనదారులు తీవ్రంగా గాయపడగా మరికొందరు ప్రాణాలు కోల్పోయిన విషాదాలు ఉన్నాయి. స్కూళ్లకు వెళ్లే చిన్నపిల్లలు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ప్రతిరోజు యుద్ధం చేస్తున్నట్లుగా ఈ రోడ్డుపై వెళ్లాల్సి వస్తోంది. ఈ దుస్థితిపై దమ్మాయిగూడ ప్రజలు, ప్రజాప్రతినిధులు కలెక్టర్ ఆఫీసు చుట్టూ, R&B అధికారుల కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. వినతి పత్రాలు ఇచ్చి అలసిపోయారు. పాలకుల నుంచి హామీలు తప్ప కార్యాచరణ కరువైంది. చివరకు తమ బాధను, ఆక్రోశాన్ని సమాజం ముందుకు తీసుకురావడానికి 99 టీవీ మీడియాను ఆశ్రయించారు. కేంద్ర ప్రభుత్వం రహదారుల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని సరిగ్గా ఉపయోగించుకోవడంలో విఫలమైందని ప్రజలు మండిపడుతున్నారు. 2 ఏళ్ల క్రితమే నిధులు వచ్చినా కేవలం తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గడిచిన 20-25 సంవత్సరాల నుంచి మేము పడుతున్నాం. తిప్పలు మామూలు తిప్పలు కాదు ఇవి. ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాము. అప్పటికప్పుడు వచ్చి మట్టి పోసిపోతారు. కానీ ఇది బట్టి ఎప్పుడు ఈ రోడ్ వేసిన పాపం రాజశేఖర రెడ్డి బతుకుండంగా వేసిన రోడ్డు తప్పితే మళ్ళీ ప్రభుత్వాలు వచ్చి మారాయి కానీ రోడ్డు మటుకు బాగుపడలేదు. వర్షాకాలం వస్తే ఈ చిత్తడికి పిల్లలు పడిపోయి కడుపులు ఇరిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులు కానీ పంచాయతీ అధికారులు కానీ సంప్రదించినా ఇప్పుడు వరకు ఈ రోడ్డు పరిస్థితి ఇట్లాగే ఉంది. మళ్ళీ అది వర్షాకాలంలో వచ్చినప్పుడు ఇబ్బందిగా అయి రోడ్ అంతా చెత్త చెదరై అన్ని కంకర్లే మీరు చూస్తే కనుక అన్ని కంకర్లే, గుంటలు అయితే భయంకరంగా ఉందండి. ఇది 100 ఫీట్ రోడ్. రీసెంట్లీ చెట్లన్నీ కూడా కొట్టేసి ఇది 100 ఫీట్ రోడ్ చేద్దామని చెప్పి దగ్గర 3 నెలలు అవుతుంది. కానీ ఎక్కడ గొంగలు అక్కడే. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ రిలీజ్ చేసినాక కూడా ఇప్పటి వరకు యూటిలైజ్ చేయట్లేదు ఈ యొక్క రోడ్ గురించి. సో నేను కలెక్టర్ గారిని ప్లస్ ఇక్కడ ఉన్న మున్సిపల్ సభ్యులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎంత తొందరలో అంటే అంత తొందరగా ఈ యొక్క రోడ్ను మీరు తొందరగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. రహదారి సమస్య ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు, స్థానిక ప్రతినిధులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. జిల్లా పరిషత్ నిధులను HRDCL పేరుతో దారి మళ్లిస్తున్నారని, శివారు మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేసి శివారు ప్రాంతాల అభివృద్ధిని తొక్కిపెడుతున్నారని ఆరోపిస్తున్నారు. నిధుల గోల్మాల్కి పాల్పడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వారు విమర్శిస్తున్నారు. వారం రోజుల్లోగా రహదారి నిర్మాణ పనులు పునఃప్రారంభించకపోతే రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నాలు, దీక్షలు చేస్తామని, ప్రభుత్వం దిగొచ్చేంత వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు. మరి ఆ గతంలో ఉన్నటువంటి బిడ్డలే కానీ మనం మాట్లాడినాం. బిడ్డలే కానీ మాట్లాడితే ఏమన్నారంటే వాళ్ళు 4 నెలల్లో మేము కంప్లీట్ చేస్తామని చెప్పారు. 4 నెలలు కాదు కదా, ఇప్పుడు దాదాపు మళ్ళీ సంవత్సరం గడిచింది. సంవత్సరం లోపల అయిపోయింది, రోడ్డు చేసేస్తున్నాం అని చెప్పేసి షాప్లం కూడా ఉన్న షెడ్లన్నీ కూలగొట్టేసారు. అప్పుడు అయిపోయింది, చేసేస్తున్నాం అని ఆడంతా ఆడమూడు చేసి ఆగం చేసేసారు. తర్వాత పక్కా మంచి మొన్న ఎండాకాలం చెట్టు ఉంటేనే వర్షాలు పడతాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక్క చెట్టు లేకుండా ఇప్పుడు చెట్టు తీసేసి కూడా దాదాపు 7-8 నెలలు గడుస్తూ ఉన్నది. మరి ఇప్పటి వరకు కూడా ఇంత చిత్తశుద్ధి లేకపోతే మరి ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు. ఈ అధికారులు ఎందుకున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇది ఎంతోమంది దాదాపు
ఇప్పుడు దమ్మాయిగూడలోనే ఉన్నటువంటి పబ్లిక్ దాదాపు 1,00,000 జనాభా ఉంటుంది. మరి ఇటు జవహర్ నగర్, ఇటు నాగారం, మళ్ళీ ఇటు ఈసీఐఎల్, ఇటు కీసర, ఇటు చెల్లపల్లికి ఇంత పెద్ద రహదారి జవహర్ నగర్ నుంచి ఆర్మీ ఏరియా పెద్ద పెద్ద వెహికల్ పోతూ ఉంటాయి. ఈ యొక్క ప్రభుత్వానికి హెచ్చరించేది ఏంటంటే సుమారు ఈ జవహర్ నగర్, దమ్మాయిగూడ, నాగారం ఈ 3 ప్రాంతాలు 3 డివిజన్లలో దాదాపు 600 కాలనీల ప్రజలు నిత్యం నరక యాతన అనుభవిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగస్తులు, కాలేజీ విద్యార్థులు, స్కూల్ విద్యార్థులు చాలా నరక యాతన అనుభవిస్తున్నారు. ఇదైతే వయా దమ్మాయిగూడ, జవహర్ నగర్ టు నాగారం ఉన్నటువంటి ఈ రోడ్డు గతంలో జిల్లా పరిషత్ రోడ్డు ఉండే. జిల్లా పరిషత్ నుంచి మంజూరైనటువంటి నిధులతో ఉన్నటువంటి రోడే బాదరగా నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పి ఏదైతే చెల్లపల్లి రోడ్డు, కరింగూడెం రోడ్డు, నాగారం రోడ్డు, దమ్మాయిగూడ రోడ్లను ఏదైతే ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు తీసుకొని హడావిడిగా చెట్లను నరికేసారు, చిరు వ్యాపారస్తులను ఆగం చేశారు, షెడ్లను తీసేసారు.